నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై కుట్రలు పన్నే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే దీనిపై చర్చించేందుకు అసెంబ్లీకు రావాలని సవాల్ విసిరారు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. ఇప్పుడు మెగా డిఎస్సిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే మీ తరం కాదని హెచ్చరించారు. జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈ రోజు టీచర్ రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి రోజు రావాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేవాళ్ళని ఇలాంటి ప్రతిభ ఉండేవాళ్ళందరూ చెప్పగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై. అధ్యక్ష, వీళ్లే కాదు అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ? ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జంజీ జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. Every candidate selection is explainable, traceable, and also audible and accountable. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు. కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీద ఏపీ శాసన మండలిలో డిఎస్సిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. డిఎస్సిపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ మహేంద్ర రాజు సభ కార్యకలాపాలను చేపట్టారు. సభ మొదలైన వెంటనే డిఎస్సి అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు. డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
డిఎస్సి పరీక్షా ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతగా తీసుకుని నిర్వహించిందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీ మేరకు ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఈ క్రమంలోనే ఏకంగా 148 రోజుల్లోనే డిఎస్సి నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు వెల్లడించారు. డిఎస్సి నియామకాల ప్రక్రియపై విభిన్న అభిప్రాయాలు ఉన్నవారు న్యాయస్థానాలలో 336 కేసు దాఖలు చేశారని మంత్రి గుర్తు చేశారు. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా డిఎస్సిలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేశామని వెల్లడించారు. రాయలసీమకి వెళ్ళి టెస్ట్ రాయలేరు, రాయలసీమలో వచ్చి విశాఖపట్నంలో టెస్ట్ రాయలేరు. దానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించే అధ్యక్ష, మీరు గమనిస్తే 87.8% మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఫస్ట్ చాయిస్ డిస్ట్రిక్టే. డిఎస్సి, సిబిటి ఎగ్జామ్కి టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. బహుశా ఇది ఎక్కడ జరగలేదు. వాళ్ళు కోరిన సెంటర్లో, వాళ్ళు కోరిన జిల్లాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ 87.8% మనం అందిస్తాం. తర్వాత అధ్యక్ష మీరు చూస్తే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా నేను అధికారులు చెప్పాను, కంపల్సరీ ఫిజికల్ వెళ్ళి వెరిఫై చేయాలి. అన్ని ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సీసీటీవీ పనిచేస్తుందా లేదా, మొత్తం ఫుటేజ్ రికార్డింగ్ జరుగుతుందా లేదా, అక్కడ సిస్టమ్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అది మొత్తం రివ్యూ చేయమని నేను చెప్తాం జరిగింది. అందరు వెళ్ళి చూశారు అధ్యక్ష. దేవర్ ఆల్ ఫిజికలీ ఇన్స్పెక్టెడ్ కూడా అధ్యక్ష. అంతేకాకుండా 19 సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఉన్న సెంటర్స్ కూడా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంది ఎగ్జామ్ రాయాలని. మరి వాళ్ళు అంత దూరం రావాలంటే ఇబ్బంది పడతారని వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోనే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డుల ద్వారా 41,187.7 కోట్లను టూ ఆఫ్ చేశామని, ఇందులో 12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 ఎల్పిడి వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇది డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదేవిధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా. తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సెక్రటరియట్ లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి అంశంలో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనే విషయంపై విచారణ జరుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ పూర్తయిన వెంటనే తప్పు ఎవరిదని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్
నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప, అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకు. ఏపీ శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునికీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు సమాధానమిచ్చారు. గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రైన్ ముఖ్య మైదానంలో 23 క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న యనమదురు డ్రైన్ కు సామర్థ్యానికి మించి వరద వస్తుందని తెలిపారు. యనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్కులకు పెంచడం, శిథిలా వ్యవస్థకు చేరిన ఇన్లైట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రధాన ప్రాజెక్టులలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశామన్నారు. లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా, అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్ కి ఒక రిటైనింగ్ వాల్ కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమని రామచంద్రరావు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి కొరియోగ్రాఫర్ శ్రేష్ఠతో పాటు పలువురు పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు వర్తమాన కళాకారులు యువజనుల భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. సినీ రంగం నుంచి కోరియోగ్రాఫర్స్, రైటర్స్, డైరెక్టర్స్, వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు కూడా చేరుతా ఉన్నారు. కాస్టింగ్ డైరెక్టర్స్ వైభవ్ వర్ధని వారి యొక్క దీంట్లో, అదేవిధంగా అల్వాల్ నుంచి కూడా చాలామంది స్థానికంగా ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ చేరుతా ఉన్నారు. మరి కొన్ని బీజేపీ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్, బీసీ లీడర్స్ కూడా ముషీరాబాద్ ప్రాంతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. జాయినింగ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా. మనం చూసాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నేపథ్యంలో మనకు ప్రేరణ ఇచ్చింది ఆ రోజు మన ఒక స్వాతంత్ర యోధులకు వందే మాతరం. కానీ ఆ వందే మాతరం గేయాన్ని కూడా సోనియా గాంధీ గారు ఏ విధంగా ఆ ఒక సమయంలో వందే మాతరం ఆలాపించే సమయంలో అసహనంగా ఆపమని చెప్పేసి చూసిన స్పష్టంగా మనకు టీవీలో కనబడ్డాయి. మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా నాన్ ఫోకల్గా ఉన్నది రాహుల్ గాంధీ గారు అటు ఇటు తిత్తరబిద్దర చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళకు దేశం అంటే, దేశం ఒక సింబల్స్ అంటే, దేశం ఒక పాటలు అంటే వీళ్ళకి గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే వాళ్ళకు దేశం అనుకుంటారు, వారినే వాళ్ళే అనుకుంటారు. ఈరోజు కేరళ ఒక అసెంబ్లీలో కూడా వందే మాతరం పాడకపోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక, దేశాన్ని అవమానపరిచేటటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మైలారం నుండి ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ వెంట ఎర్రబల్లి పాదయాత్ర సాగించారు. కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రితో పాటు పాదయాత్రలో పాల్గొన్న రైతులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు పెట్టుబడి దీనికి 50-60 వేలు అయింది సార్. ఇప్పటికే 50-60 ఎకరాలకు కరెంటు 24 గంటల కరెంటు
24 గంటల కరెంటు అందించాలి. 24 గంటల కరెంటు అందించాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఆరోగ్య రమేష్ చెట్లు మధ్యలో ఒక బ్యాక్గ్రౌండ్ తిరుమల శ్రీవారిని తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. భగవంతుని దయ వల్ల అడ్మిషన్లు జరిగాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి వెల్లడించారు. తెలుగు బిడ్డలను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులు కావాలని ఆయన ఆకాంక్షించారు. గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్ బిల్డింగ్లు అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఫస్ట్ టైం మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టిన ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే ఏం, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలనే నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి పౌర వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ప్రయాణికుల విమానం భోగాపురం ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అవగానే ఎయిర్పోర్టు అధికారులు, జిఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు కేక్ కట్ చేసి వారికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విశాఖపట్నంలోని పాత ఎయిర్పోర్టు నుంచి నిర్వహించే వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు అత్యంత కీలకంగా మారనుంది. బీజేపీ అధిష్టానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురంధేశ్వరి, వసుంధర రాజే, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని ప్రకటించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా నూతన ఉపాధ్యక్షుడిగా అవరణ్ పాల్ మౌర్య పేర్లను ప్రకటించింది. పార్టీ అధిష్టానం అలాగే సంస్థాగత జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది. బీజేపీ అధినాయకత్వం కాగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించారు. వికసిత భారత 2047 లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగ పాత్రను
సమీక్షించేందుకు త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ కమిటీ బ్యాంకింగ్ రంగానికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. రాబోయే 2 దశాబ్దాల్లో దేశాభివృద్ధికి అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుందన్నారు. న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన పబ్లిక్ సెక్టార్ బ్యాంకర్స్ సదస్సు 2026లో మాట్లాడిన ఆమె బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సలహాలు, సూచనలు అందించాలని బ్యాంకింగ్ దిగ్గజాలను, అధికారులను కోరారు. Short of 20 years is what we have before us. There couldn't have been a better time to talk about banking for Viksit Bharat, especially for the grind that all of you all have gone through. Come out of it with all the recognition of difficulties and coming out towards the route of reform. Your NPAs are at the lowest ever Indian bankings have seen, and therefore there cannot be a better position of strength with which you can take on reforms. You're actually having these 2-day confluence. The ideas are going to be from the field, from the executioners as it were. And once the committee, as I said, goes through all this and forms its view and recommendations, we'll be just ready to press the button or pedal to rev up. వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికల గెలుపుతో జన్ సూరజ్ పార్టీ తరపున బీహార్ అసెంబ్లీలో తొలిసారిగా ఒక ప్రజాప్రతినిధి అడుగుపెట్టినట్లయింది. జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ శాసనసభలో బాంకీపూర్ శాసనసభ్యుడిగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బాంకీపూర్ ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఒక ఎమ్మెల్యే ఎన్నిక మాత్రమే కాదని, రాష్ట్రంలో మెరుగైన పాలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే బలమైన ఆకాంక్షకు ప్రతిరూపమని పేర్కొన్నారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। अब शपथ अपनी गान की लड़ाई समाप्त की जाती है। పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ 4 అంతస్తుల హోటల్ భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 7గురు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ యూనిట్లో సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్షణాల్లోనే వ్యాపించాయి. దీంతో పలువురు మంటల్లో చిక్కుకుపోయారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసి మృతులను, గాయపడిన వారిని రాంపూర్ హోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా బాధితులంతా ప్రసిద్ధ కాళీ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన భక్తులుగా తెలుస్తుంది. বিল্ডিংটা হচ্ছে G+1, 2, 3, 4, G+4 না সব এখানে আমরা আপাতত G+3 অবধি উঠতে পেরেছি। ঠিক আছে। బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా భక్తులు తరలి రావడంతో అశోక్ ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. శ్రావణ మాసంలోని సోమవారం నాడు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తులు అకస్మాత్తుగా పోటెత్తడంతో
బారికేడ్ కూలిపోయి తొక్కిసలాట జరిగిందని కొందరు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒక విద్యుత్ వైర్ తెగిపోవడంతో విద్యుత్ ఘాతానికి గురైనట్లు మరికొందరు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఉత్సవాలలో ఏర్పాటు చేసిన బారికేడ్లకు విద్యుత్ సరఫరా అవుతుందని చేసిన తప్పుడు ప్రచారంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 13 మంది గాయపడ్డారు. నాగుల పంచమి పండుగ కావడంతో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. నాగచంద్రేశ్వర ఆలయం వార్షిక ప్రారంభోత్సవం కూడా ఉండడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో విద్యుత్ షాక్ వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రజలు అక్కడ నుండి పరుగులు తీశారు. ఒకరిపై మరొకరు పడడంతో కొందరు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భక్తులను అదుపు చేసి గాయపడిన 13 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.